పాఠ్యభాగం ఇతిహాస ప్రక్రియకు జరిగింది. ఇతిహాసం అంటే ఏంటని అడగడం జరిగింది. ఇది ఇట్లా జరిగింది అని చెప్పడాన్ని ఇతిహాసంగా చెప్తూ ఉంటాం. ఇతిహాసంలో కథకి ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో అంటే నోటి ద్వారా చెప్పుకునేటువంటి వాళ్ళనమాట, నోటి మాటల ద్వారా. భారత రామాయణం అనేటువంటి మన దగ్గర ఉన్నటువంటి 2 ఇతిహాసాలు, భారతదేశంలో ఉన్నటువంటి 2 ఇతిహాసాలు ఏంటి అంటే భారతం, రామాయణం. ఈ 2 కూడా ఇతిహాసాలు, ఇలా జరిగిందని చెప్పుకోవడం. ఈ పాఠం శ్రీమద్ మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసం నుంచి అంటే 3వ భాగం నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. కవిపక్షానికి వస్తే రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. నన్నయ్య ఎవరి ఆస్థాన కవి అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఇతనికి వాగాను శాస్త్రుడు అనే బిరుదుంది. వ్యాసుడు భారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య భారతంలోని 18 పర్వాలలో ఆదిసభా పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం, శారదారాత్రులనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. నన్నయ్య రాసినటువంటి పర్వాలు నేను అడిగే ఛాన్స్ ఉంది. ఆది, సభ, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం అంటే 2.5 పర్వాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా 2.5 పర్వాలుగా మనము చెప్పుకోవచ్చు. ఆంధ్రశబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. ఇది తెలుగులో ఉంటుందండి, ఇది సంస్కృతంలో ఉంటుంది. తన కవిత్వంలో ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరాస సూక్తి, నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఈయన 11వ శతాబ్దానికి చెందిన